సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి ఏంటంటే చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి ముర్రుపాలు అనేది తాపించాలని అంటూ ఉంటారనమాట. కొంతమంది ఏంటంటే తెలియక ఆ ముర్రుపాలు అనేది తాపించరు. కానీ ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ వచ్చే ఒక 2-3 డ్రాప్స్ లేదా 1 డ్రాప్ అయినా సరే ముర్రుపాలు అనేది కొంచెం జిగురుగా ఉండి పాల కలర్ ఉండవు. సో ఇలా కొంతమందికి పాల కలర్ ఉంటాయి, కొంతమందికి వాటర్ లాగా ఉంటాయి. సో ఇవి ఖచ్చితంగా బేబీకి తాపించాలి. ఒకవేళ మీది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే మాత్రం ఇంకా బేబీకి మీకు సెట్ అవ్వట్లేదు వాళ్ళ బ్లడ్ గ్రూప్, మీది నెగిటివ్ వాళ్ళది పాజిటివ్ ఉంటే మీకు ఒక ఇంజెక్షన్ అనేది ఇస్తారనమాట. సో అది యాంటీడీ ఇచ్చిన దాకా మనము ఇచ్చాక కూడా 24 అవర్స్ ఫీడింగ్ అనేది ఇవ్వకూడదు. సో ఎవరికైతే ఇలా ఉంటే డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 1 అవర్ లోపు లేదా 2 అవర్స్ లోపు ఫీడింగ్ అనేది ఇచ్చేయాలి డెలివరీ అయినాక. సో అవి ముర్రుపాలు అనమాట. ఇవి ఎక్కువసేపు కూడా ఉండవు మనకి, అంటే 24 అవర్స్ దాటిన వాళ్ళకి కొంచెం కష్టం అయినా కానీ 24 అవర్స్ అయినాక పాలు అనేవి ఇస్తూ ఉంటాం, మేము వెంటనే ఇస్తాము. సో నేనైతే మా పిల్లలకు అలానే ఇచ్చాను. నాకు నెగిటివ్ అనమాట, వాళ్ళకి వెంటనే ఇవ్వకూడదు, ఒక 24 అవర్స్ తర్వాత ఇవ్వాలి నా ఫీడింగ్ అనేది. సో మీకు ఇలాంటి ప్రాబ్లం లేకపోతే సేమ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉండి ఇలాంటి యాంటీడీ అలాంటివి ఇవ్వకుండా మీకు ముర్రుపాలు వస్తుంటే మాత్రం ఖచ్చితంగా బేబీకి పాలు అనేవి ఇవ్వండి. పాలు అనేవి వెంటనే రావు ఎవరికైనా, కానీ ఈ ముర్రుపాలు అనేవి కొంచెం 2 or 3 డ్రాప్స్ అయితే వస్తాయి. బేబీకి అలా నోటి దగ్గర పెట్టించి ఒక 2 or 3 డ్రాప్స్ అనేవి ఆ ముర్రుపాలు ఇప్పిస్తే మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఆ ముర్రుపాలను తీసేస్తూ ఉంటారు, ఇమ్యూనిటీ అనేది పిల్లలకి వస్తుందన్నమాట దాని ద్వారా. సో ఖచ్చితంగా ఇవి ఇవ్వచ్చు. హాస్పిటల్లో డాక్టర్స్ కూడా మనకి చెప్పేది ఫస్ట్ ముర్రుపాలు అనేది ఇప్పించండి అని చెప్తూ ఉంటారు. సో కొంతమంది నమ్మకుండా అంటే అలా తాపించొద్దు అని డాక్టర్స్కి ఓకే చెప్పి వీళ్ళు తాపరనమాట. ఖచ్చితంగా ముర్రుపాలు అనేది బేబీకి ఇప్పించాలి. సో ఇప్పిస్తే చాలా మంచిది. ఫ్యూచర్లో మామూలుగా పిల్లలకి ఫీవర్ ఇలాంటిది ఏదైనా వచ్చినా కానీ తొందరగా తగ్గే అవకాశం అండ్ పెద్ద ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా రాకుండా ఉండాలి అని అంటే ఈ ముర్రుపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముందు ముర్రుపాలు అనేది మీరు ఖచ్చితంగా ఇస్తారనేసే అండ్ ఇవ్వకుండా అయితే ఉండొద్దు, వేస్ట్ చేయొద్దు అనేసే ఈరోజు టాపిక్. సో ఖచ్చితంగా ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ముర్రుపాలు అనేది చాలా ఇంపార్టెంట్, అది పిల్లలకి పుట్టిన 1 or 2 అవర్స్లో ఇప్పిస్తారనేసి ఈరోజు టాపిక్ అనమాట. సో చూసారు కదా ఈరోజు టాపిక్, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.